అంతర్జాతీయ వాణిజ్య వేదికపై ఇప్పుడు ఒకటే చర్చ. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడన్ గా మెత్తబడ్డారా? భారత్ పై యుద్ధం ప్రకటించిన సుంకాల సమరం ముగిసినట్లేనా అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. గత కొన్నాళ్లుగా భారత్ నుండి అమెరికాకు వెళ్లే వస్తువులపై 50% వరకు సుంకాలు ఉన్నాయి. ఇందులో 25% సాధారణ సుంకాలైతే మరో 25% రష్యా నుండి చమురు కొంటున్నందుకు విధించిన పెనాల్టీ టారిఫ్. అయితే ట్రంప్ మొత్తం 50% నుంచి తగ్గించారా, లేక సాధారణ సుంకంగా చెప్తున్న 25% నుండి తగ్గించారా అన్న విషయంలో స్పష్టత లేదు. 18% తగ్గిస్తున్నట్టుగా ట్రంప్ స్వయంగా తన సోషల్ ట్రూత్ వేదికగా ప్రకటించారు. అయితే ట్రంప్ భారత్ పట్ల సానుకూల ధోరణి ప్రదర్శిస్తున్నారని చెప్తున్నారు. అయితే భారత్ ఎగుమతిదారులకు మాత్రం ఇది ఒక పెద్ద విజయం. ఈ ప్రకటన వెనుక ఉన్న టైమింగ్ గమనిస్తే ఇది కేవలం స్నేహంతో చేసిన పని కాదని స్పష్టమవుతోంది. గత కొన్నాళ్లుగా అమెరికా బ్లాక్ మెయిలింగ్ ధోరణిని మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు, మరోవైపు భారత్ ఉత్పత్తులపై పెనాల్టీ టారిఫ్లతో ట్రంప్ ఒత్తిడి పెంచటం, మన వాళ్లను అమెరికా నుంచి సంకెళ్లు వేసి డిపోర్ట్ చేయటం, భారత్ ని తూలనాటం, మోదీ నా మిత్రుడని కీర్తించడాలని ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత బృందం అత్యంత సమన్వయంతో వ్యవహరించింది. ట్రంప్ అరుస్తూ కొడితే మోదీ సైలెంట్ గా దెబ్బ కొట్టారు. ఆ దెబ్బ అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు తగిలింది. ఈ డీల్ వల్ల వియత్నాం 20%, బంగ్లాదేశ్ 20%, పాకిస్తాన్ 19% వంటి దేశాలతో పోలిస్తే భారతీయ వస్త్రాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులకు అమెరికా మార్కెట్లో కొత్త శక్తి రానుంది. మేక్ ఇన్ ఇండియా విధానానికి ఇది కొత్త రెక్కలు ఇస్తుందనడంలో సందేహం లేదు. గత 4 ఏళ్లుగా అమెరికా మనకి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024లో 21,000 కోట్ల డాలర్స్ గా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 50,000 కోట్ల డాలర్స్ కి చేర్చాలన్న లక్ష్యానికి ఇన్నాళ్లు టారిఫ్లు అడ్డంకిగా మారాయి. ఆ టారిఫ్ల గోడలు ఇప్పుడు కూలిపోయాయి. అయినప్పటికీ ఇది కేవలం ట్రంప్ మార్క్ హడావిడి ప్రకటనగానే కనిపిస్తోంది తప్ప లోపల ఉన్న అసలు కండిషన్స్ ఏంటనేది ఇంకా రహస్యంగానే ఉన్నాయి. ట్రంప్ ఎందుకు దిగివచ్చారు? దీనికి సమాధానం కొన్నాళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ లో ఉంది. జనవరి 27న భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం అమెరికాని ఆత్మరక్షణలో పడేసింది. EU ఒప్పందంతో యూరోప్ వస్తువులకు భారత్ మార్కెట్లో సుంకాలు భారీగా తగ్గాయి. ఒకవేళ అమెరికా తన సుంకాలను అలాగే కొనసాగిస్తే భారత్ మార్కెట్లో అమెరికా కంపెనీలు తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. తన కంపెనీల ప్రయోజనాలను కాపాడుకోవడానికే ట్రంప్ వేగంగా 18%కి సుంకాలు తగ్గించాల్సి వచ్చింది. అయితే ట్రంప్ తన ప్రకటనలో భారత్ తన సుంకాలను 0 చేస్తుందని చెప్పారు. కానీ దీనిపై మన ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. అమెరికా ఎప్పటి నుంచో తన వ్యవసాయ పాడి ఉత్పత్తుల మార్కెట్ పై ఎప్పటి నుంచో కన్నేసింది. అమెరికాలో పాడి పశువులకు మాంసాహార మిశ్రమాన్ని మేతగా ఇస్తారు. ఇది మన భారతీయ సంస్కృతికి, మతపరమైన భావాలకు పూర్తిగా విరుద్ధం. అందుకే భారత్ ఎప్పుడు శాకాహార ధృవీకరణ లేనిదే అమెరికా పాల ఉత్పత్తులను రానివ్వమని తెగేసి చెప్పింది. ప్రస్తుత ఒప్పందంలో కూడా ద్రవరూప పాలను పక్కన పెట్టి కేవలం కొన్ని ఎంపిక చేసిన డైరీ ప్రొడక్ట్స్ మాత్రమే అనుమతిచ్చారనే సమాచారం అందుతోంది. అలాగే జన్యుపరంగా మార్పిడి చేసిన సోయా, మొక్కజొన్నను మన ఫుడ్ చైన్ లోకి రానివ్వబోమని భారత్ తన రెడ్ లైన్ గీసింది. అమెరికా నుంచి వచ్చే మొక్కజొన్నను కేవలం ఎథనాల్ తయారీకే వాడాలనే కఠిన షరతులు విధిస్తోంది. అంటే దేశీయ రైతుల ప్రయోజనాల విషయంలో భారత్ ఇంచు కూడా తగ్గేదేలే అంటోంది. అదే టైంలో ట్రంప్ తన ప్రకటనలో భారత్ సుంకాలను 0 చేస్తుందని చెప్పారు. కానీ ఢిల్లీ మాత్రం దీనిపై వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. మన దేశీయ పరిశ్రమలు, MSMEల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటూనే వాణిజ్య ఒప్పందాలను ఒక కొలిక్కి తెస్తున్నామని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఈ టైంలో అగ్రరాజ్యంతో వాణిజ్య దౌత్యంలో ఇండియా నేరుగా నెగ్గుకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ డీల్లో ఉన్న అతిపెద్ద మెలిక రష్యా ఆయిల్. భారత్ రష్యా నుండి చమురు కొనటం పూర్తిగా ఆపేయాలని, అందుకు బదులుగా అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన చమురు కొనుగోలు చేయాలని ట్రంప్ ఆశిస్తున్నారు.
ఒకవేళ రష్యా నుండి చమురు దిగుమతులు ఆగిపోతే 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్ లో భారత ఇంధన బిల్ దాదాపు $1,200 కోట్ల మేర అదనంగా పెరుగుతుందని ఎస్బీఐ నివేదిక హెచ్చరిస్తోంది. ట్రంప్ చేసిన ప్రకటనలో భారత్ రష్యా ఆయిల్ కొనుగోలు ఆపేందుకు అంగీకరించిందని చెప్పారు. కానీ ప్రధాని మోదీ తన ధన్యవాదాల నోట్లో సుంకాల తగ్గింపును అభినందించారు తప్ప రష్యా ఆయిల్ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. ఇది ఒక రకమైన వ్యూహాత్మక దౌత్య నీతి. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గమని, జాతి ప్రయోజనాల మేరకే మా నిర్ణయం ఉంటుందని భారత్ గతంలోనే అనేక సార్లు స్పష్టం చేసింది. గత 9 నెలల్లో అమెరికా భారత్ ఎగుమతులు పెరిగితే అమెరికా నుంచి మన దిగుమతులు కూడా పెరిగాయి. అంటే వాణిజ్య లోటును తగ్గించడానికి భారత్ ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది. కానీ ట్రంప్ కోరుకుంటున్నట్టుగా రష్యాని పూర్తిగా పక్కన పెట్టడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. రష్యా మనకు చిరకాల మిత్రదేశం. ఆ దేశంతో ఉన్న సంబంధాలను అమెరికా కోసం వదులుకోవటం దౌత్యపరంగా పెద్ద ముప్పుగా మారుతుంది. అందుకే ఈ ట్రేడ్ డీల్ అసలు వివరాలు ఫైన్ కాపీ బయటకు వస్తే కానీ భారత్ రష్యా విషయంలో ఎంతవరకు వెనక్కి తగ్గింది లేదా తన పంతాన్ని నెగ్గించుకుందా అన్న విషయం స్పష్టమవుతుంది. ట్రంప్ తన ప్రకటనలో చెప్పిన అంశాలు భారత ప్రభుత్వం ఇచ్చే క్లారిటీల మధ్య చాలా వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ మౌనం వెనకున్న అసలు మర్మం ఏమిటో అర్థం చేసుకోవడానికి మనం మరికొన్ని రోజులు వేచి చూడాలి. అమెరికా నుండి చమురు కొనడం అంటే అది రష్యా కన్నా ఖరీదైన వ్యవహారం కావచ్చు. ఇది మన ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కూడా కీలకమైన ప్రశ్న. దానికి భారత్ ఏం సమాధానం చెప్తుందన్నది కీలకంగా ఉంటుంది. మొత్తానికి భారత్ తన మల్టీ లెవెల్ డిప్లొమసీతో అమెరికాని చర్చల టేబుల్ దగ్గరికి వచ్చేలా చేసిందనడంలో సందేహమే లేదు. ప్రధానంగా చైనాని కట్టడి చేయాలన్నా, ఏషియా మార్కెట్ లో పట్టు సాధించాలన్నా అమెరికాకి భారత్ సహకారం తప్పనిసరి. అందుకే ట్రంప్ అహం తగ్గించుకుని ఈ వెసులుబాటు ఇచ్చారని అనుకోవాలి. రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తోందనే సాకుతో ఇండియాపై అమెరికా విధించిన 25% అదనపు వాణిజ్య సుంకాలు కూడా త్వరలోనే తొలగిపోవచ్చని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. అయితే దీనికి ప్రతిఫలంగా భారత్ ఏం కోల్పోతుందనేదే అసలు ప్రశ్న. ఒక వ్యాపారిగా ట్రంప్ ఎప్పుడు తన లాభాలనే చూసుకుంటారు. అందుకే ఈ ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ లోపల ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా అన్నది అధికారిక పత్రాలు వస్తే తప్ప తెలీదు. భారత్ రైతుల ప్రయోజనాలు, మత్స్యకారుల పాడి రైతుల రక్షణలో భారత్ ఎప్పటికీ రాజీ పడబోదని ప్రధాని మోదీ గత సంవత్సరమే తేల్చి చెప్పారు. వాణిజ్య ఒప్పందాల పేరిట దేశీయ విపణిని విదేశీ వస్తువులతో నింపేయటం భారత్కి ఇష్టం లేదు. అందుకే అత్యంత నేర్పుగా ఈ దౌత్యం నడుస్తోంది. ప్రస్తుతానికి ట్రంప్ నుంచి ప్రకటన మాత్రమే వెలువడింది. దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు, సుంకాల వర్తింపు వివరాలు, ఇతర కీలకమైన షరతులతో కూడిన సంపూర్ణ నివేదిక వెల్లడి కావడానికి మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ ఒప్పందం వల్ల మనకు కలిగే అసలు లాభ నష్టాలపై ఒక స్పష్టత రాదు. అగ్రరాజ్యం వేసిన ఈ ఎరలో మనం చిక్కుకుంటామా, లేక మన ప్రయోజనాలను కాపాడుకుంటూనే వాణిజ్యంలో పైచేయి సాధిస్తామా అన్నది తేలాల్సి ఉంది. భారత్ అమెరికా సంబంధాల్లో ఈ ట్రేడ్ డీల్ ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా, లేక కొత్త వివాదాలకు దారి తీస్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా 50% ఉన్న టారిఫ్ల భారం 18% తగ్గితే మన ఎగుమతి రంగంలో సరికొత్త చరిత్రకు ఆరంభమనే చెప్పాలి.